మన తెలంగాణ బీసీ మహాసభ అధ్యక్షుడు మా శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు రిజర్వేషన్ గురించి ఇంత పోరాటం చేస్తున్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వము కంపల్సరీ ఈ రిజర్వేషన్ అమలు చేస్తుంది అనుకుంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి గారు అప్పటి పిసిసి ప్రెసిడెంట్, అధికారం కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రావడం కోసం, ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం, బీసీ ఓటు బ్యాంకు ఆయన సైడ్ మర్చుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ సైడ్ మర్చుకోవడం కోసం బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి డాక్టర్ సిద్ధరామయ్యను తీసుకొచ్చి మేము చెప్తే బీసీ సమాజం నమ్మదనే ఒక ఉద్దేశంతో కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ అనే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క మీటింగ్లో ఏం చెప్పిండే ఆయన అంటే, మేము రేపు అధికారంలోకి వచ్చిన నెల లోపలనే మేము క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసి సమగ్ర కులగణన జరిపి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల బడ్జెట్లో బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తూ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కేవలం మేము బీసీల కోసమే మేము ఖర్చు పెడతాం రేపు అధికారంలోకి వస్తే అనే మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పిండు, ప్రభుత్వ ఏ కాంట్రాక్టులో అయినా బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామన్న మాట చెప్పిండు. మరి ఇప్పటి వరకు మీరు ప్రభుత్వం వచ్చి 1 year అవుతా ఉంది, మరి ఎన్ని జీవోలు చేశారు బీసీలకు కాంట్రాక్టుల కోసం అడుగుతా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే, రేపు అతి తొందరలో స్థానిక సంస్థల ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. నువ్వు సమగ్ర కులగణన అని చెప్పేసి అని పెట్టినావు, ఇంతవరకు హైదరాబాద్ సిటీలో చాలా మందికి మా ఇంటికి వచ్చి సర్వే చేయలేదన్న మాట కూడా చెప్తా ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో 90% అయితే చేసిన ఒక రిపోర్ట్ ఉన్నది. మరి మీరు ఖచ్చితంగా సమగ్ర కులగణన పూర్తి చేసి ఇమీడియట్గా రిపోర్ట్ బయట పెట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమిషన్ వేసిర్రో, డెడికేటెడ్ కమిషన్ వేసిర్రో, ఆ కమిషన్ ద్వారా మీరు ఖచ్చితంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి. నువ్వు పేరుకు 42% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ మీ ద్వారానే కోర్టుల కేసులు వేపించి నువ్వు ఆపే ప్రయత్నం చేస్తున్నావు అనే విషయం కూడా మా కాడికి వస్తూ ఉంది. కాబట్టి మేము తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ దొంగ నాటకాలు ఇప్పుడు తెలంగాణ సమాజం నమ్మదు. ఇప్పటికే దాదాపుగా 1 year అయిపోయింది, స్థానిక సమస్యల ఎన్నికలు లేక సర్పంచ్ల కాల పరిమితం అయిపోయి. సో మరి ఇప్పుడు ఎట్లుండబోతోంది అంటే, ఇప్పుడు రిజర్వేషన్ అయ్యేదాకా ఈ ఎన్నికలు పెట్టద్దు అని చెప్పేసి బీసీ సమాజం యొక్క వర్గం కోరుకుంటుందా? రేవంత్ రెడ్డి యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే, పబ్లిక్ ని మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ వరకే ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద 1 నెల అవుతా ఉంది, ఖచ్చితంగా ప్రాసెస్ స్టార్ట్ చేయవలసి ఉండే. మరి ఇంతవరకు కూడా ఆయన ఆ విధంగా దాఖలాలు లేవు. ఆయనకు ఒక బీసీలకు ఏ విధంగా ఒక బీహార్ లాగా, అదేవిధంగా ఇంకొక కర్ణాటక లాగా ఎలక్షన్ ముందర అనౌన్స్ చేసి మరి ఏదో ఒక విధంగా కోర్టులో దాన్ని కేసులు వేపించి, చూడు మేము ఇస్తున్నాం మాకు ఇవ్వాలనే ఉంది కానీ కోర్టులో అడ్డుకున్నాయని ఒక సాకు చెప్పి మరి ఎలక్షన్ మరి సెంట్రల్కి వెళ్ళి ఫండ్ రావనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్కి భయమని చెప్పి పోయే ఒక ఉద్దేశం ఉన్నది. మా దగ్గర సమాచారం ఉన్నది. మీ యొక్క దొంగ నాటకాలు నడవవు. ఖచ్చితంగా ఏదైతే డెడికేటెడ్ కమిషన్ లీగల్ ఇష్యూస్ రాకుండా చట్టబద్ధంగా ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ పరి మీద ఉన్నది. ఆ రోజు బీసీ అధ్యక్షుడు నువ్వు మాట ఇచ్చినావు ఈ తెలంగాణ సమాజానికి, రేవంత్ రెడ్డిది మాది ఒకే గ్రామ పంచాయతీ, ఒకటే మండలం. కాబట్టి మన యొక్క గ్రామం, మన కల్వకుర్తి నియోజకవర్గ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప నాయకుడు కేసీఆర్ లాగా నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. నువ్వు ఏదైతే బీసీలకు హామీలు ఇచ్చిరో, మేము అడగలేదు 42% రిజర్వేషన్, మాకు చట్టసభలలో మాకు రిజర్వేషన్ కావాలని అడిగినాం, చట్టసభలలో మాకు మాట కావాలని అడిగినాం. నేను ఫస్ట్ మీకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తీసుకోండి, మీ స్థానికంగా మీ నాయకత్వం బలపడితే రేపు ఖచ్చితంగా మీకు చట్టసభలో కూడా అవకాశాలు వస్తాయని ఒక మాయమాట చెప్పిన అధికారంలోకి వచ్చినాం. 42% ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అధికార పార్టీ నాయకునిగా, అధికార పార్టీలో నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నీ పేరు మీద నీ యొక్క బాధ్యత ఉన్నది. నువ్వు అది అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బీసీ సమాజం మన తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం.